విశాఖ తీరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక ఎంతో ఉద్యమ చరిత్ర ఉంది. పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ను సాధించడం వెనుక ఎంతో పోరాట స్ఫూర్తి దాగి ఉంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే ఒకే ఒక నినాదంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్నారు. 1963 నాటికి దేశంలో 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఎక్స్పర్ట్లు రీసెర్చ్ చేసి వైజాగ్ బెటర్ అని తేల్చారు. ఇక అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రాలకు తరలించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిపారు కొందరు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అవకాశం ఆఖరి నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. కేంద్రం కూడా ప్రకటన చేసి ఊరుకుండిపోయింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనుల జాప్యం జరగడంతో మళ్లీ అలజడి రేగింది. ఆ టైంలో ఇందిరా ప్రధానిగా ఉన్నారు. మొదట కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి, అసంతృప్తి, ఆందోళనలు తీవ్రమయ్యాయి. వరుసగా 2 సీజన్లు దారుణంగా ఉండడంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిదుడుకులతో సాగుతుంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు నగరాన్ని కోల్పోయామనే అసంతృప్తి ప్రజల మనసు నుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అప్పటికే వచ్చిన 3 పంచవర్ష ప్రణాళికల్లోనూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు రావడం లేదని నిరుత్సాహంతో ఉన్నారు. కొద్దిగా రేగిన ఆగ్రహ జ్వాలలు ఊపందుకున్నాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొందరు ప్రజాప్రతినిధులు శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. మరోపక్క గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖపట్నం వేదికగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆయన పిలుపుతో కొద్ది రోజుల్లోనే కాలేజీ విద్యార్థులు, స్కూళ్లలోని స్టూడెంట్స్ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. మద్దతు పెరిగింది. తరగతుల బహిష్కరణ, బంద్లు, సమ్మెలు, నిరాహార దీక్షలు పెరిగాయి. ఆ సమయంలో తెన్నేటి విశ్వనాథం, ఎంవి భద్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చారు. ఆ తర్వాత 1966 నవంబర్ 1న విశాఖపట్నంలో స్టూడెంట్స్ భారీ ప్రదర్శన చేపట్టారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసు కాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా వారిలో 3 స్టూడెంట్స్ ఉన్నారు. అలా రాష్ట్రమంతటా అల్లకల్లోలంగా మారింది. వీరికి మద్దతుగా పలు ప్రాంతాల్లో ఆందోళన చేసిన వారిలో ఆదిలాబాద్లో 1, తగరపు వలసలో 1, విజయవాడలో 5, విజయనగరంలో 2, కాకినాడలో 1, వరంగల్లో 1, సీలేరులో 1, గుంటూరులో 5 ప్రాణాలు కోల్పోయారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది చనిపోయారు. మరోవైపు దీక్షకు దిగిన అమృతరావు మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబర్ 3న విశాఖకు వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపి అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 64 గ్రామాల పరిధిలో 22 ఎకరాల సేకరణ చేశారు. ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయడానికి 20 ఏళ్ల సమయం పట్టింది. పంతొమ్మిది 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా
జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం గనులు లేకపోవడంతో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రాణత్యాగాలు చేసి భూములు కోల్పోయి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నిత్యం పడిచి లేచిన కెరటం మాదిరిగానే కార్యకలాపాలు సాగిస్తుంది. బాలారిష్టాలు, సంక్షోభాలు చిక్కుకుని మళ్లీ కుదురుకోవడం పరిపాటిగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తరచూ సంక్షోభాలు ఎదుర్కోవడానికి అసలు కారణం సొంత గనులు లేకపోవడమే. ఆర్థిక నష్టాలు, యాజమాన్య వైఫల్యాలు కారణంగా తీవ్ర సంక్షోభంలో పడ్డ విశాఖ ఉక్కు ఎప్పటికప్పుడు సమస్యల్లో చిక్కుకుంటుంది. శాశ్వత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాలు దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుండగా ఆ ప్రభావం ఉత్పత్తి మీద కూడా పడింది. స్టీల్ తయారీలో ప్రధానమైన ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కార్మిక వర్గం సమిష్ట కృషి కారణంగా ఉత్పత్తికి విఘాతం కలగకపోయినా నెలావారీ జీతాలు చెల్లించడానికి కూడా యాజమాన్యం ఇబ్బందులు పడుతోంది. రెండు 2002 నాటికి 13,000 కోట్ల నిల్వలో ఉన్న స్టీల్ ప్లాంట్ 2 దశాబ్దాల కాలంలో ఆర్థిక నష్టాలలో కూరుకుపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్లాంట్లకు సొంతంగా ముడి ఇనుము గనులున్నాయి. వైజాగ్ ప్లాంట్కు మాత్రం సొంతంగా గనులను కేటాయించలేదు. దీనివల్ల ముడి ఇనుమును మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. గనులు కలిగి ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్ సంస్థలకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఆ గనులు లేకపోవడంతో భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఉత్పత్తి పెరిగినా ఎక్కువ ఖర్చుతో కొనాల్సి రావడంతో బ్యాంకు రుణాల మీద చెల్లించే వడ్డీ భారీగా పెరుగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అనుబంధ సంస్థ అయిన ఓఎండీసీ ఆధ్వర్యంలో ఒడిశాలో ఉన్నప్పటికీ మైనింగ్ అనుమతులకు కాలం తీరిపోవడంతో ఫలితం లేకుండా పోయింది. 2015లో అప్పటి బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్థాయి సంఘం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఇనుప గనులను కేటాయించాలని కేంద్రానికి గట్టిగా సిఫార్సు చేసింది. గనులు, ఖనిజ సంపద అభివృద్ధి నియామకం చట్టం కింద తమకు కేంద్రం ద్వారా ఇనుప ఖనిజ గనులను కేటాయించాలంటూ స్టీల్స్ ప్లాంట్ సైతం ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలకు విన్నవించినా ఫలితం దక్కలేదు. సొంత గనులు లేనందున ఖనిజాలను కొనుగోలు చేసి ఉత్పత్తి పెంచేందుకు నిధులు లేవని కేంద్రం పేర్కొంటే బ్యాంకు రుణం తీసుకువచ్చి నిర్మాణాలు పూర్తి చేసి బాలారిష్టాలు అధిగమించింది. దీంతో ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఉక్కు కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇటీవల ప్రకటించిన కేంద్రం దానికి అనుగుణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించారు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనే అపోహలు రాష్ట్ర ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్లే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్ర విమానయాన మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానికంగా ఉన్న మంత్రులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.